హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ యూట్యూబ్ ఛానల్. ఈ వీడియోలో వివిధ జిల్లాలలో ఉన్న సాంఘిక సంక్షేమ పాఠశాలల్లో, బీసీ గురుకులాలలో, మైనారిటీ గురుకులాలలో ఉన్నటువంటి ఖాళీల విషయాలైతే నేను ఈ వీడియోలో మాట్లాడతా. ఖచ్చితంగా వీడియోని అయితే లైక్ చేయండి, ఫస్ట్ నుంచి లాస్ట్ వరకు చూడండి. ఇందులో ఈ పోస్టులకు సంబంధించి శాలరీస్ ఏ విధంగా ఉంటాయి, వయోపరిమితి ఎంత ఉంటుంది, ఇవన్నీ విషయాలు కూడా మాట్లాడతా. ఖచ్చితంగా వీడియోని లైక్ చేసి అయిపోయిన బటన్ పై నొక్కి సబ్స్క్రైబ్ చేసుకోండి. వాట్సాప్కి సంబంధించిన లింకు కింద డిస్క్రిప్షన్లో ఇస్తాం. మన గ్రూప్ ఉంది, ఆ వాట్సాప్లో జాయిన్ కాండి. అక్కడ కూడా కొంత ఇన్ఫర్మేషన్ నేను ఇస్తున్నా, ఓకేనా. ఇక్కడ చూడండి, కరీంనగర్ జిల్లాలో సాంఘిక సంక్షేమ ఆశ్రమ పాఠశాలలో పార్ట్ టైం పోస్టులు అయితే ఉన్నాయి. ఇందులో మొత్తం 25 పోస్టులు ఉన్నాయి. డిఎల్ కంప్యూటర్ సైన్స్ 2 ఉన్నాయి, డిఎల్ ఎకనామిక్స్ 2 ఉన్నాయి, డిగ్రీ లెక్చరర్ కంప్యూటర్ సైన్స్ 2 ఉన్నాయి, డిగ్రీ లెక్చరర్ ఎకనామిక్స్ 1 ఉంది. తర్వాత జేఎల్ ఫిజిక్స్ 2 ఉన్నాయి, జేఎల్ మ్యాథ్స్ 2 ఉన్నాయి, జేఎల్ జువాలజీ 1 ఉంది, జేఎల్ కెమిస్ట్రీ 3 ఉన్నాయి, పీజీటీ ఫిజికల్ సైన్స్ 2 ఉన్నాయి, పీజీటీ బయో సైన్స్ 1 ఉంది, పీజీటీ మ్యాథ్స్ 1 ఉంది, టీజీటీ తెలుగు 2 ఉన్నాయి, టీజీటీ సోషల్ 1 ఉంది, టీజీటీ ఇంగ్లీష్ 1 ఉంది, టీజీటీ హిందీ 2 ఉన్నాయి, స్టాఫ్ నర్స్ 3 ఉన్నాయి, లైబ్రేరియన్ 1 ఉంది. బాలికల సంస్థలకేమో మహిళలను తీసుకుంటారు, బాలుర సంస్థలకు పురుషులైన మహిళలైన అర్హులై. ఇక్కడ చివరి తేదీ గమనిస్తే జూలై 6లోగా చింతకుంట సాంఘిక సంక్షేమ కాలేజీల్లో దరఖాస్తు చేసుకోవాలి. జూలై 7న డెమో ఉంటుంది. ఆ తర్వాత నారాయణపేట జిల్లాలో సాంఘిక సంక్షేమ గురుకులాలలో తాత్కాలిక పోస్టులు అయితే నింపుతూ ఉన్నారు. పోస్టుల వివరాలు చూస్తే బాలికల గురుకులాలకు కేవలం మహిళలకు, బాలికల గురుకులాలు ఓన్లీ కేవలం మహిళలకు మాత్రమే ఇస్తారు. తెలుగు, ఇంగ్లీష్, గణితం, బయాలజీ, సోషల్ స్టడీస్, పీటీ, ఆర్ట్ అండ్ క్రాఫ్ట్, మ్యూజిక్, లైబ్రేరియన్, హెల్త్ సూపర్వైజర్, అట్లనే జేఎల్ మరియు డిఎల్ స్థాయిలో తెలుగు, ఇంగ్లీష్, గణితం, జువాలజీ, ఫిజిక్స్, కెమిస్ట్రీ వీటికి సంబంధించిన ఖాళీలు ఉన్నాయి. ఇక బాలుర గురుకులాలలో సోషల్ స్టడీసు, లైబ్రేరియన్ పోస్టులు ఉన్నాయి. ఈ బాలుర గురుకులాలకేమో పురుషులైనా మహిళలైనా అప్లికేషన్ చేసుకోవచ్చు. జూలై 1 సాయంత్రం 4 గంటల లోపు మరికల్లోని గురుకుల పాఠశాలలో ఒరిజినల్ జిరాక్స్ సెట్లతో దరఖాస్తు చేసుకోవాలి. జూలై 3వ తారీఖు రోజు డెమో ఉంటుంది. మహబూబ్ నగర్ రూరల్లో మైనారిటీ గురుకులాల్లో అవుట్సోర్సింగ్ పద్ధతిలో రిక్రూట్ చేస్తూ ఉన్నారు. జూనియర్ లెక్చరర్ కంప్యూటర్ సైన్సు, కమర్షియల్ గార్మెంట్స్ టెక్నాలజీ, అకౌంట్స్ అండ్ టెక్నీషియన్, మెడికల్ ల్యాబ్ టెక్నీషియన్, ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ అండ్ మిషన్ లెర్నింగ్, డిప్యూటీ వార్డెన్, స్టాఫ్ నర్స్ ఇవి ఖాళీలు. ఇక్కడ లెక్చరర్ పోస్ట్కి ఏమో అండర్ గ్రాడ్యుయేషన్ డిగ్రీ చేస్తున్నా, పీజీ చేస్తున్నా ఓకే, ప్లస్ బీఈడి కూడా ఉండాలి. తర్వాత డిప్యూటీ వార్డెన్ పోస్ట్కి ఏమో అండర్ గ్రాడ్యుయేషన్ ఉంటే సరిపోతుంది. అట్లనే కంప్యూటర్ నైపుణ్యం అనేది ఉండాలి లెక్చరర్ పోస్ట్కి, ఓకేనా. దీనికి సంబంధించి లెక్చరర్ అయినా నర్సు పోస్ట్ అయినా 21 నుంచి 44 ఏళ్ళు ఉండాలి. డిప్యూటీ వార్డెన్ పోస్ట్కి అయితే 21 నుంచి 34 ఏళ్ళ వయసు ఉన్న వాళ్ళు అప్లికేషన్ చేసుకోవచ్చు. ఇక చివరి తేదీ జూలై 4లోగా దీనికి సంబంధించి అప్లికేషన్ చేసుకోవాల్సి ఉంటుంది. సూర్యాపేట జిల్లాలో సాంఘిక సంక్షేమ గురుకులాలలో పార్ట్ టైం పోస్టులకైతే రిక్రూట్ చేస్తున్నారు. ఇక టీజీటీ తెలుగు 1 ఉన్నది, ఆర్ట్ అండ్ క్రాఫ్ట్ 4 ఉన్నాయి, జేఎల్ మ్యాథ్స్ 2 ఉన్నాయి, జేఎల్ ఫిజిక్స్ 1 ఉంది, జేఎల్ బోటనీ 1 ఉంది, జేఎల్ హిస్టరీ 1 ఉంది, డిగ్రీ లెక్చరర్లో స్టాటిస్టిక్స్ 1 ఉంది, డిగ్రీ లెక్చరర్ పొలిటికల్ సైన్స్ 1 ఉన్నది. ఇవి ఖాళీల వివరాలు. జూలై 2 లోపు ఇమాంపేట్లోని కాలేజీలో జిరాక్స్ కాపీలతో దరఖాస్తు చేసుకోవాలి. జగిత్యాల జిల్లాలో వేకెన్సీస్ అయితే ఉన్నాయి. మెట్పల్లి, జగిత్యాల, కోరుట్ల జూనియర్ మరియు డిగ్రీ కాలేజీల్లో బోధన కొరకు డెమోలు నిర్వహిస్తున్నారు. జూనియర్ లెక్చరర్లు ఏమో తెలుగు 1 ఉంది, మ్యాథ్స్ 1 ఉంది, ఆర్ట్ టీచర్స్ 2 ఉన్నాయి. ఇక డిగ్రీ కాలేజ్ జగిత్యాలలో తెలుగు 1 పోస్ట్ ఖాళీగా ఉంది, బోటనీ 1 ఉంది, జువాలజీ 1 ఉంది, మ్యాథ్స్ 1 ఉంది, ఎకనామిక్స్ 1 ఉంది, పొలిటికల్ సైన్స్ 1 ఉంది, హిస్టరీ 1 ఉంది, కంప్యూటర్ సైన్స్ 1 ఉంది. ఇక జేఎల్ పోస్ట్కి అయితే 50% మార్క్స్తో పీజీ ప్లస్ బీఈడి చేసిన వాళ్ళు జేఎల్కి అప్లికేషన్ చేసుకోవచ్చు. డిగ్రీ లెక్చరర్ పోస్టుకు 55% మార్కులతో పీజీ ప్లస్ నెట్ లేకపోతే సెట్ లేకపోతే పిహెచ్డి క్వాలిఫై అయి ఉండాలి. డిగ్రీ లెక్చరర్లకు 32,500 జీతం ఇస్తారు. జూనియర్ లెక్చరర్లకు 23,400 ఇస్తారు. ఆర్ట్ టీచర్కు 14,170 రూపాయలు ఇస్తారు. దీనికి అప్లికేషన్ చేసుకోవడానికి చివరి తేదీ జూలై 1లోగా జగిత్యాల గొల్లపల్లి రోడ్లోని గురుకుల డిగ్రీ కాలేజీల్లో అప్లికేషన్ చేసుకోవాలి. జూలై 3 తారీఖు రోజు డెమో ఉంటుంది. ఇక ఖమ్మం మరియు భద్రాద్రి కొత్తగూడెంలో మహాత్మా జ్యోతిబా పూలే బీసీ గురుకులాలలో ఖాళీలు ఉన్నాయి. జూనియర్ కాలేజీల్లో 22 పోస్టులు, పాఠశాల స్థాయిలో 21 పోస్టులు ఖాళీగా ఉన్నాయి. జేఎల్ స్థాయిలో తెలుగు 2 ఉన్నాయి, ఇంగ్లీష్ 2 ఉన్నాయి, మ్యాథ్స్ 3 ఉన్నాయి, ఫిజిక్స్ 4 ఉన్నాయి, కెమిస్ట్రీ 3, బోటనీ 3, జువాలజీ 3, సివిక్స్ 2. ఇది జేఎల్ స్థాయిలో. పాఠశాల స్థాయిలో తెలుగు 2 ఉన్నాయి, హిందీ 1, ఇంగ్లీష్ 4, గణితం 4, ఫిజికల్ సైన్స్ 5, బయో సైన్స్ 4, సోషల్ 1. దీనికి
వీటన్నిటికీ అప్లికేషన్ చేసుకోవాలనుకుంటే పీజీ ప్లస్ బీఈడి 2 ఉన్నవాళ్ళు దీనికి అప్లికేషన్ చేసుకోవాలి. ఒకవేళ టెట్ కూడా అడిగే అవకాశం ఉంటుంది. అక్కడ బీసీ గురుకులాల్లో సంప్రదించండి. ఇక దీనికి సంబంధించి చివరి తేదీ జూలై 2 సాయంత్రం 4 గంటల లోపు ఖమ్మం కలెక్టరేట్ ప్రాంగణంలో బీసీ గురుకుల ప్రాంతీయ సమన్వయ అధికారి ఆర్సీఓ ఆ కార్యాలయంలో ఒకసారి కనుక్కోండి. క్లియర్ ఇన్ఫర్మేషన్ అయితే ఇస్తారు. ఇక మంచిర్యాల జిల్లాలో 110 అంగన్వాడీ టీచర్లు 398 ఆయా పోస్టుల భర్తీకి త్వరలో నోటిఫికేషన్ రాబోతుంది. 5వ అంగన్వాడీ నోటిఫికేషన్ మంచిర్యాల జిల్లా నుంచే వచ్చే అవకాశం ఉంది. సో మంచిర్యాల జిల్లా వాళ్ళు మెయిన్గా రెసిడెన్షియల్ సర్టిఫికేటు, క్యాస్ట్ సర్టిఫికేటు, 10th మెమో, ఇంటర్ మెమో ఇవన్నీ కూడా రెడీగా ఉంచుకోండి అప్లికేషన్ చేసుకోవడానికి. ఆర్ఆర్బీ టెక్నీషియన్ పోస్టులు అయితే పడ్డాయి 6557. ఇందులో టెక్నీషియన్ గ్రేడ్ 1 సిగ్నల్ 323, టెక్నీషియన్ గ్రేడ్ 3 6234 ఖాళీలు ఉన్నాయి. జూన్ 30 నుంచి జూలై 29 వరకు ఆన్లైన్లో అప్లికేషన్ చేసుకోవచ్చు. ఇది ఫ్రెండ్స్ ఇన్ఫర్మేషన్. వీడియో నచ్చితే ఖచ్చితంగా లైక్ చేయండి, కంపల్సరీ లైక్ చేయండి. చాలామంది చూస్తున్నారు కానీ మిత్రులు లైక్ చేయట్లేదు. ఖచ్చితంగా మీ ఫ్రెండ్స్తో ఈ వీడియోను షేర్ చేయండి. సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోవద్దు. థ్యాంక్ యూ వెరీ మచ్.